బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమెర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమెర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ లక్ష్మణ. ఏదైతే రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు. తాను ఎక్కడైతే పోటీ చేయాలనుకున్నారో పిఠాపురం నుంచి తాను ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు 30వ తేదీ శనివారము మధ్యాహ్నం 12 గంటలకైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తను ఓను హెలిప్యాడ్ మీద అయితే బయలుదేరతారు. అక్కడి నుంచి ఇక్కడైతే పిఠాపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కన ఉన్న అక్కడైతే దిగుతారు. అక్కడి నుంచి ల్యాండ్ అయిన అనంతరము అక్కడి నుంచి భారీగా వస్తారు. భారీగా శ్రేణులతో అందరితో కలిసి అమ్మవారు ఎవరైతే ఉన్నారో పురోహితిక అమ్మవారు, శక్తి పీఠాల్లో 10వ పీఠమైన అమ్మవారిని ఇక్కడ దర్శించుకుంటారు. అలాగే వారాహి వాహనం ద్వారాగా ఆయన బయలుదేరి ఇక్కడ పూజలు అనంతరము మళ్ళీ దత్తాత్రేయ స్వామి గుడికి అయితే వెళ్తారు. అక్కడ కూడా స్వామి వారిని దర్శించుకున్న అనంతరము ఎవరైతే టీడీపీ సీనియర్ మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారో వర్మ ఇంటికి వెళ్లి స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్తారు. వర్మ ఇంటికి వెళ్ళిన అనంతరము ఈ 4 రోజులు కూడా షెడ్యూల్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తూ మనము అంటే ఈ రక్షణ చర్యలకు సంబంధించి కావచ్చు, కాకపోతే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల్లోకి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై కూడా వర్మతో కూడా మాట్లాడతారు. వర్మతో మాట్లాడిన అనంతరము ఏదైతే ఇక్కడ చేబ్రోల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అంటే 4:30 సభ మొదలవుతుందని చెప్పారు. కానీ ఇవన్నీ సిచ్యువేషన్ చూసుకుంటే సుమారు 5 గంటలు కూడా దాటే అవకాశం అయితే ఉంది. బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. బహిరంగ సభలో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే మొత్తం 4 రోజులు ఏప్రిల్ 2వ తేదీ వరకు 31, 30 అలాగే 1, 2 తేదీలు మొత్తం 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలోనే ఉంటారు. మరోపక్క పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు బస చేసే ప్రాంతం నిన్నటి నుంచి కూడా కార్యకర్తలు 3 పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూడా రాజకీయ నాయకులంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 4 రోజులు కూడా సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా కూడా అలాగే వచ్చే జనాల్ని కూడా పవన్ కళ్యాణ్ చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 4 రోజులు కూడా షెడ్యూల్ ప్రకారము పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలోనే బస చేస్తారు. అనంతరము పిఠాపురం అయిన తర్వాత కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు ఇప్పటికే మన షెడ్యూల్ కూడా చూసాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ షెడ్యూల్ ప్రకారమే అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తారని చెప్పాలి. మీరు ఉమ్మడి మేనిఫెస్టో పైన ఈ 4-5 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా?
ప్రస్తుతానికి టీడీపీ అయితే సూపర్ 6 పథకాలతో అయితే ముందుకు వెళ్తుంది. అలాగే జనసేన అయితే 5 పథకాలతో అయితే ముందుకు వెళ్తుంది. అంటే మరో పక్క ఇక్కడ బీజేపీ కూడా మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు. సో మొత్తం 3 మేనిఫెస్టోని కలిపి అధినేతలంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఈ ఎన్నికల ప్రచారంలో కూడా దీనికి సంబంధించి మేనిఫెస్టోని కూడా ప్రకటించా. అంటే ఇప్పుడు ఈ 4 రోజుల సభలో అయితే ఇదైతే ఈ ప్రస్తావన అయితే రాదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు కాబట్టి 3 మేనిఫెస్టోలు ఉమ్మడి మేనిఫెస్టోగా అధినేతలంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతే దీన్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ నందిని.